మనోహరి ప్లాన్ చేసిన విధంగా గుడిలో అమర్ హోమం జరిపిస్తూ ఉంటాడు. అయితే అమర్ ఆరు పాపని ఒడిలో కూర్చోపెట్టుకుని మరీ హోమం జరిపిస్తూ ఉంటే కరుణ బాగి ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఒకవైపు అమర్ ఆరు పాపని ఒడిలో కూర్చోపెట్టుకొని అలా హోమం చేస్తూ ఉండడంతో మనోహరి ఒకవైపు మండిపడుతూ కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. అయితే తన ప్లాన్ని సక్సెస్ చేయడం కోసం చెంబాకి సైగ చేస్తుంటుంది. చెంబా పక్కకు వెళ్ళి ఆ కిల్లర్కి ఫోన్ చేసి షూట్ చేయి, ఎంతసేపు మేడం షూట్ చేయమని చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్తుంది. అలాగే నేను షూట్ చేస్తున్నాను, నువ్వు కూడా రెడీగా ఉండు అని ఆ కిల్లర్ చెప్తూ ఉంటాడు. ఇలా చెంబా షూట్ చేసినప్పుడు సౌండ్ రావడం కోసమే ఏదో ఒక పరికరాన్ని చేతిలో పట్టుకొని రెడీగా ఉంటుంది. అతను షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే బాగి ఆదిపరాశక్తిలా అమ్మోరిలాగా వేషం వేసుకొని త్రిశూలం పట్టుకొని అతని దగ్గరికి వస్తుంది. అతను షూట్ చేయడానికి గురి పెట్టి ఉంటే ఆ గురికి అడ్డుగా బాగి తన త్రిశూలాన్ని పెట్టి ఉంటుంది. ఏంటి, నేను గురి పెడితే ఏదో అడ్డు వస్తోంది అని ఆ షూటర్ తల పక్కకు తిప్పి చూస్తాడు. అక్కడ బాగి అమ్మోరిలాగా త్రిశూలం పట్టుకొని ఉండడంతో అతను చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. అమ్మోరిలా ఉన్న బాగి ఆ త్రిశూలంతో అతన్ని చితగ్గొడుతూ ఉంటుంది. అతని చేతిలో ఉన్న గన్ని కాస్త కిందకు తోసేసి ఆ త్రిశూలంతోనే వాడిని చితగ్గొడుతూ చావు బాదుతూ ఉంటుంది. ఇక అతన్ని కింద పడేసి గుండెలపై కాలు పెట్టి మరీ త్రిశూలంతో పొడి చేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు.